నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మీ శోభా ముందుగా హెడ్లైన్స్ మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డి సుడిగాలి పర్యటన బోడుపల్లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ రంగారెడ్డి జిల్లాలో రైతు సంఘాల నేతల ఆందోళన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ రంగారెడ్డి జిల్లాలో ఘనంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్న ఎస్ఐ శివశంకర్ ఖమ్మం జిల్లాలో ఉత్కంఠగా మత్స్యశాఖ సహకార ఎన్నికలు రాజగూడెంలో నూతనంగా ఎన్నికైన గుడిసె మల్లయ్య మహబూబ్ నగర్ జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం గుట్టు రట్టు ఒక లారీ 2 బొలెరో వాహనాలను సీజ్ చేసిన పోలీసులు తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ నగర్ పాలక సంస్థ పరిధిలో పర్యటించిన ఆయన 28వ డివిజన్లోని మేయర్ సామల బుచ్చిరెడ్డి, కార్పొరేటర్ చీరాల నరసింహ ఆధ్వర్యంలో ఎస్సీ బస్తీకి చెందిన రాపోలు నాగమ్మ, రాపోలు కమ్మలకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి అందజేశారు. నిరుపేదల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. అదేవిధంగా పెంటారెడ్డి కాలనీకి చెందిన గౌతమ్ ఎం, అఖిల్, ఈ నిఖిల్, శ్రీ సాయి కుమార్ ఆర్ అనే ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ కాంత 12,500 ఎత్తు అధిరోహించారు. వారికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందజేసి మరిన్ని విజయాలను సాధించాలని విద్యార్థులను అభినందించారు మంత్రి మల్లారెడ్డి. మన మేయర్ కానీ, మన డిప్యూటీ మేయర్ కానీ, మన కార్పొరేటర్లు కానీ, మన స్థానిక నాయకులు కానీ, మన కమిషనర్ కానీ, మన అధికారులు కానీ, మన ఎంఆర్ఓ గారు అందరూ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనా భారతదేశంలో ఒక చరిత్ర, ప్రతి పేద ఇంట్లో ఆడబిడ్డ ఉన్నా ఎన్నిక వచ్చిందనుకో తప్పకుండా నేను ఉన్నానని చెప్పి ఒక మేనమామలుగా, ఒక పెద్దన్న లెక్క 1,116 రూపాయలు ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. వద్ద 3 రోజులు 4 రాత్రులు గడిపి సమస్య చేసినందుకు ఇక్కడ గౌరవ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వంటి ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలు కాలుష్యాన్ని వెదజల్లుతున్న విషయం మనకు అనుభవమే. అనేక గ్రామాల ప్రజలు మందుల పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ నీరు, గాలి, అత్యంత ప్రమాదకర ఘన పదార్థాల కాలుష్యంతో సతమతమవుతున్నారు. ఆయా ప్రాంతాలలో స్థానికులు ప్రమాదకర రసాయన చర్యల బారిన పడి అనారోగ్యం పాలవుతూనే ఉన్నారు. పరిశ్రమ వేసే పవర్ బోర్లతోటి స్థానిక భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నల్గొండ జిల్లా చండూర్ మండలం గట్టుప్పల్ శివార్ ప్రాంతంలో కాంతి లాబొరేటరీస్ ప్రవాసీ లిమిటెడ్ అనుమతిని రద్దు చేయాలని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. తప్పుడు పత్రాలను సృష్టించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఫార్మా కంపెనీ ఆగడాలను అరికట్టాలని ధర్నా నిర్వహించారు. ఫార్మా కంపెనీ వల్ల పచ్చని వ్యవసాయ భూములు దెబ్బతింటాయని, చుట్టూ ఉన్న 15 గ్రామాలు అనారోగ్య పాలవుతాయని తెలిపారు. ఇప్పటికే ఫ్లోరోసిస్ మునుగోడు నియోజకవర్గాన్ని కబలిస్తుంటే మళ్లీ కొత్తగా ఫార్మా కంపెనీ వల్ల లేని రోగాలు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్డ్ భూముల్లో ఫార్మా కంపెనీ నిర్మించ తలపెట్టిన కాంతి లాబొరేటరీస్ ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారని మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో చండూర్ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, ఎంపీపీ పల్లె కళ్యాణి, గట్టుప్పల్ సర్పంచ్ ఈడెం రోజా, పుట్టపాక సర్పంచ్ సామల భాస్కర్, తెలంగాణ ఇంటి పార్టీ చెరుకు సుధాకర్, ఎంపీటీసీ పల్లె వెంకన్న, చేరుపల్లి భాస్కర్, గట్టుప్పల్ మండల సాధన సమితి కన్వీనర్ ఈడెం కైలాసం, భీమగాని మహేశ్వరం, అఖిలపక్ష నేతలు, వార్డు మెంబర్లు, సర్పంచ్లు, వివిధ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇక్కడ ఏంటంటే ఆ రోజున్న కమిటీకి కొంత అవగాహన లేక ఓన్లీ ప్యాకింగ్ యూనిట్ ఇది మందులు అక్కడ తయారు చేస్తాయి. ప్యాకింగ్ యూనిట్ అంటే ఫోటో పెడితే ఆ ఫోటో ఇంత పెద్ద చేసి డిఎస్పీ గారు పంపించండు, ఇట్లా డిస్టర్బ్ చేస్తారు అని చెప్పి డిఎస్పీ గారు పంపిస్తే డిఎస్పీ మమ్మల్ని పిలిపించినాడు. అంటే గ్రామ పంచాయతీ పాలకవర్గంతో పాటు నేను ఉద్యమంలో యాక్టివ్ నుంచి నన్ను కూడా పిలిపించి కొంచెం అనుచిత వ్యాఖ్యలు కూడా చేసింది డిఎస్పీ గారు. ఇప్పుడు అంటేనేమో నేను ఒక ఫ్రెండ్ ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏం జరగట్లేదు, జస్ట్ మేము ఫస్ట్ టైం చెట్లు నాటుతున్నాం అన్నారు. సరే నేను చెట్లు నాటుతున్నారు కానీ మా పొరగాని ఫస్ట్ ఒక అబ్బాయిని పంపించాను. ఆ తర్వాత మళ్ళీ నేను పోతే ఏం చెప్తున్నారు, ఇక్కడ ఏదో కంపెనీ పెడుతున్నట్టున్నారు కదా అని మేము మాట్లాడితే, లేదండి ఇక్కడ మేము ఓన్లీ ఒక చిన్న పత్తి కంపెనీ లాంటిది ఒకటి చిన్న ఫామ్ పెట్టుకోదలుచుకున్నాం, దీన్ని ఎటువంటి ఫార్మా గిర్మా ఏం లేదంటే ఫార్మా పెడుతున్నట్టు ఇంత ముందుకు ఇదే ప్లేస్లో ఫార్మా పెడుతున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు అదే ఎట్ ద సేమ్ మళ్ళీ ఇట్లనే పెడుతున్నారు ఎందుకు? రద్దు చేయాలి గాంధీ ల్యాబొరేటరీ అనుమతులను, రద్దు చేయాలి గాంధీ ల్యాబొరేటరీ అనుమతులను, రద్దు చేయాలి గాంధీ ల్యాబొరేటరీ అనుమతులను. కట్టుపల గ్రామంలో క్రాంతి ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఫార్మా కంపెనీ పెట్టాలని 2015లో ఒకసారి ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు ఉన్న మా సర్పంచ్ పాలకవర్గాన్ని మోసపూరిత మాటలతో, ఎందుకంటే కేవలం ప్యాకింగ్ యూనిట్ అనే చెప్పి ఎన్ఓసి తీసుకొని ముందుకు పోయారు. కానీ ఆ ఫార్మా కంపెనీ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే గట్టుపల, పుట్టపాక, వెల్మకన్నె, నామాపురం, తేరడిపల్లి, కొండాపురం, లచ్చమ్మగూడెం వివిధ గ్రామాల ప్రజలంతా కూడా మాకు ఫార్మా వద్దని చెప్పి ఒక్కసారిగా కదిలి వచ్చేసరికి ఆనాడు ఫార్మా కంపెనీ రావడం వల్ల ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు, వ్యవసాయ కార్మికులకు, కూలీలకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. కనుక ఈ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో మేము జరగనివ్వమని చెప్పి గత 4 సంవత్సరాల క్రితం కూడా ఒక 15 రోజులు పోరాటం చేసి దాన్ని వెనుకగొట్టడం జరిగింది. ఇప్పుడు దొంగచాటున మళ్ళీ అనుమతి తీసుకొని ముందుకొస్తారు కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని జరగనివ్వమని పోలీసులు కానీ దీనికి ఎవరు వచ్చినా కూడా న్యాయపరంగా పోరాడతాము, ప్రజా ఉద్యమాల ద్వారా దీన్ని ఎట్టి పరిస్థితుల వెనుకగొడతామని చెప్పి సందర్భంగా రైతాంగాన్ని తీవ్రంగా కదిలించి మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులందరినీ కూడా కలుపుకొని పార్టీలకు అతీతంగా దీన్ని ముందుకు తీసుకుపోయి ఈ కంపెనీ ముందుకు రాకుండా చూస్తామని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఈరోజు గట్టుపల, పుట్టపాక మధ్యలో ఏదైతే కాంతి ఫార్మా ల్యాబొరేటరీ కంపెనీని ఇక్కడ నెలకొల్పాలని చెప్పి అనుమతులు తీసుకొని వచ్చి ఇక్కడ పనులు జరిగేటువంటి కార్యక్రమం గత వారం 10 రోజుల నుంచి చూస్తున్నాం. గతంలో 3 సంవత్సరాల క్రితం ఇక్కడ కంపెనీ పెడతామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జక్కర్తి యాదయ్య అనేక రకాల ప్రయత్నం చేసినప్పుడు ప్రజలందరం తిరగబడ్డాం. ఈ కంపెనీ ఇక్కడ పెట్టొద్దని చెప్పినాం. ఆ రోజు ఎటువంటి అనుమతులు లేకుండా మరి ఈ మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రిపబ్లిక్ డే సందర్భంగా కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో మిస్టర్ బొబ్బిల్ రెడ్డి మోస్ట్ ఫుల్ కాంటాక్ట్ ని స్ట్రైక్స్ గిన్నిస్ రికార్డు అటెంప్ట్ చేయడం జరిగింది. గతంలో పాకిస్తాన్ పేరున ఉన్న టైక్వాండో 84వ స్ట్రైక్స్ ని ఇప్పుడు బొబ్బిలి రెడ్డి ఈచ్ 1 లెగ్ 5 kg వెయిట్తో మొత్తం 10 kgల వెయిట్ 104 స్ట్రైక్స్తో 1 మినిట్లో రికార్డు బ్రేక్ చేయడం జరిగింది. ఇలాంటి యోధులు మన దగ్గర ఉండటం భారతదేశానికి గర్వకారణమని మేయర్ జక్కా వెంకటరెడ్డి కొనియాడారు. వారు మరిన్ని రికార్డులు సాధించాలని జక్కా వెంకటరెడ్డి కోరారు. Congratulations. 92, 93, 94, 95, 96, 97, 98, 99, 1, 2, 3, 4, stop. Congratulations, sir. Congratulations. Bharat Mata ki Jai. Bharat Mata ki Jai.
ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన బొబ్బిలిరెడ్డి గారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేయడం కోసం ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు లెగ్ వెయిట్స్ 5 kg ఈచ్ లెగ్ వెయిట్ కేసి నీ స్ట్రైక్స్ మన పాకిస్తాన్ చేసిన ఆల్మోస్ట్ 85 చేశారు వాళ్ళు. ఈరోజు మన బొబ్బిలిరెడ్డి గారు 104 చేసి ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేయడం కోసం వారు ఈరోజు గొప్ప ప్రయత్నం. ఇది భారతదేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశానికి గర్వకారణం. ఇట్లాంటి యోధులు మన రాష్ట్రంలో ఉన్నందుకు మన బోడుపల్లి పీర్జాదిగూడ ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ వారి యొక్క దేశభక్తికి నిజంగా మేమందరం ఇక్కడ ముగ్ధులైనము. వారు 5 kg 2 వెయిట్లు పెట్టుకుని 10 kgల బరువుతో అంత గొప్ప కార్యం చేయడం నిజంగా ఇది మనకు గర్వించదగ్గ విషయం. టుడే ఆన్ ది అకేషన్ ఆఫ్ ది రిపబ్లిక్ డే, Mr. Bobbili Reddy has organized a special event to break the world record earlier by the Pakistan. Today he attempted 104 kicks by putting his weight on his legs, each 5 kg leg weights, 5 kg, and knee kicks, knee strikes 104. It's a really honor to the country and honor to our state. I congratulate him to get this world record. Thank you. కొంచెం దగ్గర ఖమ్మం జిల్లా రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామంలో ముదిరాజ్ మత్స్యశాఖ సహకార ఎన్నికలు ఉత్కంఠభరితంగా కొనసాగాయి. అధికార పార్టీ సర్పంచ్ మద్దతునిచ్చిన కోటయ్య ప్యానెల్ ఓడిపోయింది. కోటయ్య ప్యానెల్కు 11 ఓట్లు రాగా మల్లయ్య ప్యానెల్కు 13 ఓట్లు వచ్చాయి. అనంతరం అధ్యక్ష కార్యదర్శుల ప్రక్రియ కొనసాగింది. డైరెక్టర్లందరూ కలిసి నూతనంగా అధ్యక్ష ఉపాధ్యక్ష కార్యదర్శిగా గుడిసె మల్లయ్య, మధు, తిరుమలయ్యలను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన గుడిసె మల్లయ్య మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఈ పదవి అప్పగించినందుకు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ రాము బందోబస్తు నిర్వహించారు. ఖమ్మం జిల్లా ఖమ్మం మండలం కాసరగూడ విద్యా సంఘం సర్పంచ్గా గుడిసెమాలయ్యనని నేను కొత్తగా ఎన్నుకున్నారు. మా సంఘానికి మిగతా సంఘానికి నేను కొత్తగా సహాయ సహకారాలు అన్నీ ఆదుకుంటాను. నన్ను గెలిపించినందుకు వాళ్ళకే కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలో అక్రమ రేషన్ బియ్యాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. తిర్మాలపూర్ గ్రామ శివార్లో పీడీఎస్ రైస్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు సిద్ధమైన ఒక లారీ 2 బొలేరో వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమ్మపూర్ గ్రామ యువకులు అడ్డుకొని పోలీస్ వారికి సమాచారం అందించడంతో ఎస్ఐ సంతోష్ అక్కడ చేరుకొని అట్టి వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనికి సంబంధించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సంతోష్ తెలిపారు.
బండి వేరే సార్ కొంచెం ఆగండి సార్, మీరు పంపేదండి మీరు ఇట్లా బండ్లలో తీసుకొని స్టేషన్లో పెట్టుకుంటున్నారు, దీనికి పరిష్కారం జరగలేదు సార్. ఇది పరిష్కారం నేను కలెక్టర్కి ఫోన్ చేసిన ఇంతకుముందు, ఎస్పీ చేసిన, వాళ్ళు వస్తామన్నారు. లేకపోతే మీకు ఫోన్ చేసి మీకు కూడా చేసి కానీ 1 అవర్ అయింది సార్. మీకు సీఏ గారు చేస్తే 1 అవర్ అయింది పంపడానికి. ఈరోజు అందాజ రాత్రి 10 గంటల సమయంలో తిరుమలాపూర్ గ్రామ సమీపంలో గ్రామ శివారులో లబ్ధిదారుల నుంచి అక్రమంగా కంట్రోల్ బియ్యం సేకరించి ఇతర ప్రాంతాలకు తరలిసినటువంటి ఈ యొక్క లారీని మరియు 2 టెంపో బండ్లను పట్టుకొని వారిపైన పోలీసు పరంగా చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. పొలంలో ఆనందంగా పరుగులు తీయాల్సిన నాగలి రహదారిపై చలికి గడ్డకట్టిపోతోంది. దేశపు వెన్నుముకను విరిచే ప్రయత్నం ఏదో రహస్యంగా జరుగుతుందని ఢిల్లీ రోడ్లన్నీ రైతులతో పొంగిపొర్లుతున్నాయి. మనం చోద్యం చూడాల్సిన క్షణం కాదిది, రైతుకు అండగా నిలబడాల్సిన ఘడియ ఇది అని కనకమామిడి యువత కంకణం కట్టుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో రైతులకు అండగా నిలుద్దాం అనే నినాదంతో గ్రామ యువత గాంధీ విగ్రహం వద్ద మహాసభను నిర్వహించారు. చేపట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు నడివిర్చే చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని అఖిల భారత రైతు వ్యవసాయ కూలీ సంఘం తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మురహరి మండిపడ్డారు. నల్ల చట్టాలను రద్దు చేసే వరకు రైతులకు అండగా నిలబడతామని నినాదాలు చేశారు. ఈ సభలో గ్రామస్తులు మల్కాపురం రాజు, వెంకటరెడ్డి, యువకులు గుర్రాల రాజేందర్, రోహిత్, అభిషేక్, వెంకటేష్, రఘు తదితరులు పాల్గొన్నారు. అధికారం ఇవ్వటం అనేది జరిగింది. వాళ్ళ చేతుల్లో అధికారం అప్పగించి ఈ దేశంలో సామాన్య ప్రజానీకానికి అధికారం రాలా, స్వాతంత్రం రాలా. ఈ దేశంలో ఉన్నటువంటి డబ్బున్నటువంటి కార్పొరేట్ పెట్టుబడిదారి వ్యక్తులకు, శక్తులకు, వర్గానికి అధికారం అందించి వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయారు తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానీకానికి విముక్తి రాలేదు, స్వాతంత్రం రాలేదు. వాళ్ళ విముక్తి ఇంకా జరగవలసే ఉంది. అందుకోసమే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏ విముక్తి అయితే కోరుకున్నాడో ఆ విముక్తి ఇంకా రాలేదు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన చూపించినటువంటి మార్గంలో కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఆయన ఏవైతే కోరుకున్నాడో అవేమీ లేవు ఇప్పుడు సమాజంలో. ఈనాడు చూస్తూ ఉండండి, రైతులు మహత్తరమైనటువంటి పోరాటం జరుపుతున్నారు. ఢిల్లీ శివారుల్లో దాదాపు 2 నెలలుగా గడ్డ కట్టే చలిలో అక్కడ పోరాటం చేస్తున్నారు. వాళ్ళదేమిటి, బహుమతి ఇస్తున్నారు ప్రధానమంత్రి గారు, మాకు ఆ బహుమతి అక్కర్లేదు అంటున్నారు. అంతే, వాళ్ళేం కోరట్లా. మేము పండించిన పంటకి గిట్టుబాటు ధరను అందించండి, దాన్ని చట్టం చేయండి అని అడుగుతున్నారు. అంతే. 2 నెలల నుంచి పోరాటం సాగుతూ ఉంది, ఇంకా కొనసాగుతూ ఉంది. అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవరైనా ప్రాణాన్ని తీసుకోవాలని ఎవరు కోరుకుంటారు? బతకడం కన్నా చనిపోవటమే మంచిది అనేటువంటి పరిస్థితుల్లోనే ప్రాణాలు తీసుకుంటారు తప్ప రైతులు దుర్భర పరిస్థితుల్లో పండించిన పంటకి గిట్టుబాటు ధరలు లేక అనేక ప్రాంతాల్లో టమోటా పండిస్తే కనీసం టమోటా కోయటానికి అయినటువంటి కూలీ ఖర్చులు కూడా దొరక్క రోడ్ల మీద పడేసుకున్నటువంటి పరిస్థితులు. ప్రజానీకానికి కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారుల కోసం, పెట్టుబడిదారుల చేతుల్లోకి స్వాతంత్ర ఫలాలు వెళ్ళాయని చెప్పి, కాబట్టి ఆ వ్యవస్థను మార్చకుండా సంపద పైన సమిష్టి యాజమాన్యం అనేటువంటి వ్యవస్థ రాకుండా, నేతాజీ కళల కన్నా సోషలిజం రాకుండా ఈ సమస్యల పరిష్కారం కావని చెప్పి మేము దృఢంగా భావిస్తూ ఉన్నాం. ఈ రైతాంగం చేపట్టినటువంటి పోరాటం ఆ మార్గంలో ముందుకు పోవాలని, పోతుందని, అన్ని సమస్యలకు పరిష్కారమైనటువంటి సమసమాజ నిర్మాణం కోసం జరిగేటటువంటి పోరాటాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్రోద్యమ రథసారథైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఈరోజు కనకమామిడి గ్రామంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ
ప్రతి ఒక్కరూ నేతాజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించవలసిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ స్వీయ క్రమశిక్షణతో వరుసగా వెళ్లి నేతాజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. వర్ధిల్లాలి వర్ధిల్లాలి, పోరాడదాం నేతాజీ కళ్ళగన్న సమాజం కోసం పోరాడదాం పోరాడదాం పోరాడదాం. నిరుద్యోగ సమస్యతో సతమతమైపోతున్నటువంటి యువతీ యువకులకు స్వాతంత్రం వచ్చిందా? ఎవరికి వచ్చింది స్వాతంత్రం? 1947 ఆగస్టు 15 అర్ధరాత్రిన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి బస్టాండ్ ఆవరణలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తలకొండపల్లి ఎస్ఐ శివశంకర్ వరప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం హెల్మెట్ లైసెన్స్ యొక్క ప్రాధాన్యత గురించి తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ఆటో డ్రైవర్ల ప్రమాద బీమా, యాక్సిడెంట్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఒకసారి చూసుకోండి, ఫోటో చూస్తున్నారు అందరూ. ఆడేమో చిన్న చూసుకోండి, ఫోటో చూస్తున్నారు అందరూ. ఆడేమో చిన్నపిల్లగాడు మైనర్ కి బండి ఇచ్చిండు, కింద అడ్డం పడి చచ్చిపోయిండు ఆ పోరోడు. సేమ్ ఆడ కూడా వాడు హెల్మెట్ లేకుండా బండి నడిపిండు, ఆ తలకాయ వలిగిపోయింది. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ కేసులో వాడు హెల్మెట్ ఉంటే బతకపోతున్నాడు. నీవే చెప్పు, హెల్మెట్ ఉంటుండే తలకాయ వలకపోతుండే, బతుకుతున్నా పోరోడు బతుకుతుండే బతకపోతున్నాడు. ఆలోచన చేయండి ఒకసారి. చూసుకోండి, ఫోటో చూస్తున్నారు అందరూ. ఆడేమో చిన్నపిల్లగాడు మైనర్ కి బండి ఇచ్చిండు, కింద అడ్డం పడి చచ్చిపోయిండు ఆ పోరోడు. సేమ్ ఆడ కూడా వాడు హెల్మెట్ లేకుండా బండి నడిపిండు, ఆ తలకాయ వలిగిపోయింది. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ కేసులో వాడు హెల్మెట్ ఉంటే బతకపోతున్నాడు. నీవే చెప్పు, హెల్మెట్ ఉంటుండే తలకాయ వలకపోతుండే, బతుకుతున్నా పోరోడు బతుకుతుండే బతకపోతున్నాడు. ఆలోచన చేయండి ఒకసారి. చూసుకోండి, ఫోటో చూస్తున్నారు అందరూ. ఆడేమో చిన్నపిల్లగాడు మైనర్ కి బండి ఇచ్చిండు, కింద అడ్డం పడి చచ్చిపోయిండు ఆ పోరోడు. సేమ్ ఆడ కూడా వాడు హెల్మెట్ లేకుండా బండి నడిపిండు, ఆ తలకాయ వలిగిపోయింది. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ కేసులో వాడు హెల్మెట్ ఉంటే బతకపోతున్నాడు. నీవే చెప్పు, హెల్మెట్ ఉంటుండే తలకాయ వలకపోతుండే, బతుకుతున్నా పోరోడు బతుకుతుండే బతకపోతున్నాడు. ఆలోచన చేయండి ఒకసారి. చూసుకోండి, ఫోటో చూస్తున్నారు అందరూ. ఆడేమో చిన్నపిల్లగాడు మైనర్ కి బండి ఇచ్చిండు, కింద అడ్డం పడి చచ్చిపోయిండు ఆ పోరోడు. సేమ్ ఆడ కూడా వాడు హెల్మెట్ లేకుండా. కుకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ 116వ డివిజన్ పరిధిలో సీసీ కెమెరాల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, కొత్తూరు సీతయ్య నగర్, సనత్ నగర్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసుల అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నారని సనత్ నగర్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై కాలనీ వాసులకు విస్తృత ప్రచారంతో అవగాహన కల్పించారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. కావున కాలనీ వాసులు ముందుకు వచ్చి తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు సీతయ్య అధ్యక్షులు ఆర్ శివ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. చప్పట్లు కొట్టడానికి దయచేసి. इधर बाबाई यहाँ देखो. ये अपना एक्सपर्ट जो है ना वो लगाए तो अलग लाके एस्टिमेशन कराए पूरा गली का वो कवर होता है. आगे ओके सर. చప్పట్లు కొట్టడానికి దయచేసి. इधर बाबाई यहाँ देखो. ये अपना एक्सपर्ट जो है ना वो लगाए तो अलग लाके एस्टिमेशन कराए पूरा गली का वो कवर होता है. आगे
ఓకే సార్. అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టడానికి దయచేసి. इधर बाबाई बाबाई यहाँ देखो. ये अपना एक्सपर्ट లోయర్ ట్యాగ్ బండ్ మసీద్ ఆవరణలో కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఇందులో ఐఎఫ్టియుఐ నేతలు పద్మ ప్రకాష్, అరుణ, సిపిఐ సుధాకర్ హాజరయ్యారు. అనేక ఏళ్లుగా కార్మికులకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్న మిల్లు యాజమాన్యం, కార్మిక శాఖ అధికారులు ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. కార్మికులకు న్యాయం జరగకుండానే వృద్ధాప్యంలో చనిపోతున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ వ్యక్తులు మిల్లు భూములను కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి మిల్లు కార్మికులకు ఉన్న భూములలో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టించి న్యాయం చేయాలని కోరారు. సమస్యను పరీక్షించకుంటే పోరాటాన్ని తీవ్రం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిబిఆర్ మిల్స్ కార్మికులు, డబీర్ రీప్లేస్మెంట్ యూనియన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, అంజయ్య, నజీర్, రాములు, రమేష్, ముత్యాలు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. దగ్గరలో ముఖ్యంగా డిబిఆర్ మిల్ వర్కర్స్ అసోసియేషన్ అడుగుతున్నది, డిమాండ్ చేస్తున్నది, వర్కర్స్ అందరూ జనరల్ బాడీలో కోరుతున్నది ఏమిటంటే గత 30 ఏళ్ల కిందట ఆ కంపెనీ మూసేసి వర్కర్స్కి సుమారు 425 మంది వర్కర్స్కి ఎలాంటి చట్టబద్ధమైనటువంటి ప్రయోజనాలు ఇవ్వకుండా కంపెనీ యజమాన్యం కానీ లేదా దానితో లీజు తీసుకున్నటువంటి ఇంకొక యజమాని కానీ లేదా ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఈ రోజు వరకు ఆ కార్మికులు వీధి పాలైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నది ఏమిటి అంటే కార్మికులకు ప్రయోజనాన్ని చేకూరుస్తానని ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్లో జరిగిన అగ్రిమెంట్ ఏదైతే ఉందో 7 లక్షల రూపాయలు ఒక్కొక్క కార్మికుడికి ఇస్తానని చెప్పింది ఏదైతే ఉందో ఆ కార్మికులకి 7 లక్షలు ఇవ్వాల్సిన వాటిని తక్షణ ఇప్పించాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. లేబర్ డిపార్ట్మెంటు, మినిస్టరు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఎవరైతేనేమి ఖచ్చితంగా యజమానులని నిలదీసి నిగ్గదీసి వాళ్ళని తన ఆధీనంలోకి తీసుకొని సమస్య పరిష్కరించాలని కూడా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఒక యజమాని కార్మికులకు చెల్లించకుండా చాలా సుదీర్ఘకాలం వాళ్ళని అన్యాయానికి గురి చేసినప్పుడు ప్రభుత్వం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నేరేడ్మెట్లో తెలంగాణ 2 వీలర్స్ మెకానిక్స్ అండ్ వర్కర్స్ సొసైటీ కమిటీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, నేరేడ్మెట్ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా, ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ మెకానికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేరేడ్మెట్ 2 వీలర్ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అట్లే భగవంత్ అనే వ్యక్తికి చేయూతే కూడా మనం నాగర్ కర్నూలులో 10,000 రూపాయలు ఇచ్చినాం. అచ్చంపేట రాజేష్ కూడా 58,510 రూపాయలు ఇది లాక్డౌన్ లో ఇచ్చినాం. నాగర్ జిల్లా వీలర్ మెకానిక్స్ అండ్ వర్కర్ సొసైటీ పైన వచ్చి కింద నిజామాబాద్ జిల్లా బోధన్ మండల్ లేకపోతే బాన్సువాడ మండల్ ఒక సిస్టమ్గా అట్లా ప్రతి జిల్లాలో కానీ ప్రతి మండలంలో కానీ మనకు సిటీలో కానీ అన్నీ ఒకటే ధరల పట్టిక పెట్టేసి అంతటా ఒకటే రెడీ చేస్తే మనందరికి బాగుంటుంది. ఒక చిన్న విషయం మన సోదరుడు చెప్పి చాలా సంతోషం. దయచేసి ఎవరైనా న్యాయ బ్రాహ్మణులు ఉంటే మళ్ళీ రాకపోవద్దు, దయచేసి క్షమించాలి. వాళ్ళు ఇప్పుడు అన్న గుర్తు చేసిన నాకు తప్పకుండా వాళ్ళ నోటీసు తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారం ఏ విధంగా తప్పకుండా నా పూర్తి కృషి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హామీస్తాం. తీసుకొని అక్కడ స్థానిక ఎమ్మెల్యేని కన్విన్స్ చేసి మీకు చేయించే పద్ధతి నాది. నేను మీలో ఒకరిగా పార్టిసిపేట్ చేసి అది నా సమస్యగా పరిష్కరిస్తాను. అదే ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దయచేసి మా మెకానికల్ తరఫున కూడా మీరు కూడా ఒకసారి అసలు ఈరోజు నేరేడ్మెట్లో రాష్ట్ర నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డి సుడిగాలి పర్యటన, బోడుప్పల్లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. రంగారెడ్డి జిల్లాలో రైతు సంఘాల నేతల ఆందోళన,
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లాలో ఘనంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్న ఎస్ఐ శివశంకర్. ఖమ్మం జిల్లాలో ఉత్కంఠగా మత్స్యశాఖ సహకార ఎన్నికలు. రాజగూడెంలో నూతనంగా ఎన్నికైన గుడిసె మల్లయ్య. మహబూబ్ నగర్ జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం గుట్టు రట్టు. ఒక లారీ 2 బొలెరో వాహనాలను సీజ్ చేసిన పోలీసులు. ఇవి బులెటిన్లో అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.